రుణమాఫీపై దోకా చేసిన సర్కారుపై రైతులు సమరశంఖం పూరించారు. 3 విడతల్లోనూ మాఫీ కాకపోవడంతో కడుపు మండి రోడ్డెక్కారు. ప్రభుత్వ రుణభంగాన్ని నిరసిస్తూ రాష్ట్రమంతటా రణరంగమైంది. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీశారు. బ్యాంకులకు తాళం వేసి సర్కారు మాఫీ డ్రామాపై నిప్పులు కక్కారు. ఒకవైపు రుణమాఫీ సంపూర్ణమన్న ముఖ్యమంత్రి మాటలు, మరోవైపు ఇంకా ఉన్నదన్న మంత్రుల వ్యాఖ్యలు. ఆ రెండింటి మధ్య బ్యాంకుల దగ్గర బారులు. మాఫీ కాకపోవడంపై కడుపు మండి రోడ్డెక్కిన రైతులు. 4 రోజులుగా రాష్ట్రం రైతు ఆందోళనలతో అట్టుడుకుతున్నది. కొర్రీలు పెట్టి కోతలు విధించి మాఫీపై సర్కారు దోకా చేసిందంటూ అన్ని జిల్లాల్లో రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ కార్యాలయాల వద్ద బైఠాయించారు. తమకు జరిగిన అన్యాయంపై అధికారులను నిలదీశారు. బ్యాంకులకు తాళం వేసి సర్కారు మాఫీ డ్రామాపై నిప్పులు కక్కారు. పలు జిల్లాల్లో కర్షకుల నిరసన గొంతుకను నొక్కేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలో ఆందోళనకు దిగిన రైతులను పోలీసులు చెదరగొట్టారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడిలో రాస్తారోకో చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ 44 జాతీయ రహదారిపై, జగిత్యాల జిల్లా మెట్పల్లి 63వ జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం కాప్రీలో, నిజామాబాద్ జిల్లా ఏర్గట్లలో, బోధన్ మండలం కల్దుర్కిలో, కామారెడ్డి జిల్లా తడ్వాయిలో అన్నదాతలు ఆందోళనలు నిర్వహించారు. బస్సువాడలో రుణమాఫీ కాని రైతుల సంతకాలను సేకరించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి, ఆదిలాబాద్ జిల్లా బజార్ హాత్నూర్లో, మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలోని రైతు వేదిక వద్ద రైతులు వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులపంచ ఏపీ జీవీబీకి, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలోని ఇండియన్ బ్యాంకుకు రైతులు తాళం వేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ వ్యవసాయ శాఖ కార్యాలయం, వికారాబాద్ జిల్లా మైలార్దేవ్పల్లి ఏడీ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కదలాపూర్లో జరిగిన ధర్నాలో మహిళలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఇదే ధర్నాలో ఏనుగు సాగర్ రెడ్డి అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశారు.